नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। राष्ट्रीय सचिव मदिक्याला अशोक ने कहा कि मैकपीयू पार्टी पूरे देश में मजबूती से काम करेगी और जो लोग उन पर भरोसा करके पार्टी में शामिल होंगे उनकी पलकों पर बिठाकर सुरक्षा की जाएगी। सीपीएम पार्टी के नेता मुक्केरा रामास्वामी एम सागर बड़ी संख्या में कार्यकर्ताओं के साथ वरंगल शहर के शंभू निपेट स्थित नीर गार्डन में MCPUI पार्टी में शामिल हुई। इस अवसर पर आयोजित बैठक की अध्यक्षता MCPUI के जिला सचिव पेद्दारापु रमेश ने की। उपेंद्र रेड्डी जिला नेता कुमार शास्त्रज्ञ सुधा इस बैठक में प्रताप और अन्य लोगों ने भाग लिया। बैठक में बोलते हुए मदिक्याला अशोक ने कहा कि MCPIU पार्टी देश के गरीब लोगों के विकास के लिए न्याय की लड़ाई लड़ रही है और हमें उन सभी लोगों की रक्षा करनी चाहिए जो हम पर भरोसा करके पार्टी में शामिल हुए हैं। కమ్యూనిస్ట్ పార్టీలో బలహీనపడుతున్నదని ఏదైతే చర్చ జరుగుతూ ఉన్నదో అలాగే మేము పథకాలతోటి సంక్షేమ పథకాలతోటి ఈ బూర్జా పార్టీలో రాజ్యంలోకి అధికారంలోకి రావడం దాంతో ప్రజలంతా మా అనుకున్నారని అన్ని అబద్ధాలు చెప్పడం అన్నది ఈ సందర్భంగా ఇటువంటి సందర్భంలో కూడా వీటి వల్ల పరిష్కారం జరగదు, వీటి వల్ల మా యొక్క సమస్యలు తీరట్లేదు, మాకు ఇళ్ల స్థలాలు రావట్లేదు, మాకు హక్కులు రావట్లేదు, మాకు సరైన జీవన ప్రమాణాలు పెరగట్లేదు, మాకు పేద ప్రజలకు నిజంగా అండ ఉండేది ఎర్రజెండా. దాంట్లో ఒక నియమ నిబద్ధత త్యాగాలతోటి అమరవీరుల త్యాగాలతోటి రక్తతంతో ఎర్రబడ్డ MCP జెండా ఓంకార్ గారు దీనికి నేర్పిన సిద్ధాంతాన్ని దాన్ని బాటలో నడుస్తున్న MCP పార్టీ నిజమైన మాకు అండగా ఉంటుందని విశ్వసించి ఈరోజు CPM నుంచి అలాగే అనేక సంఘాల్లో రాయ సంఘాల్లో పనిచేస్తూ కార్మిక రంగంలో పనిచేస్తూ నా సీనియర్ నాయకులు వాస్తవంగా ఈ యొక్క ఈరోజు చేరికలు కేవలం MCP పార్టీ వరకే కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమాలకు ప్రజల లోపల కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఆవశ్యకతను మరింతగా గుర్తింపజేసే విధంగా వీరి యొక్క చేరికలు ఇవాళ స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నాయి. దీంతో ఈ యొక్క ప్రచారం లోపల కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడుతున్న దానికి భిన్నంగా బలోపేతం చేయడానికి ప్రజలు ఉన్నారు. వాళ్ళని అందుకోవాల్సిన బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని వాళ్ళ ఒక బాధ్యతను గుర్తింపు చేసే రకంగా ఉన్నది. ఈ స్ఫూర్తి దేశం లోపల ఏదైతే ఓంకార్ గారు MCPU నేర్పరిచి కమ్యూనిస్ట్ ఐక్యత సామాజిక న్యాయం అనే యొక్క ప్రధానమైన కీలక ఏజెండాలు ఇచ్చి దాని మీద పనిచేస్తూ ఇవాళ అనేక విప్లవకర పార్టీతో చర్చ జరిగి ఇవాళ అనేక మంది కూడా పార్టీలో విలీనం కావడానికి సుదీర్ఘంగా సైద్ధాంతిక చర్చల స్థలంలో కూడా మాకందరికీ కూడా ఒక రకంగా టానిక్ లాగా ఈరోజు కామ్రేడ్ రామస్వామి సాగర్ గారి నాయకత్వంలో ఈ యొక్క వరంగల్ పట్టణ ఈ యొక్క పోరాట పూర్తిగడ్డ వరంగల్ జిల్లా అలాగే MCPకు పుట్టిన ఈ జిల్లా లోపల అలాగే ప్రత్యేకించి ఈ యొక్క కిలావరంగల్ చుట్టుపక్కల SR రోడ్ నుంచి ఈ ప్రాంతంలో ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరూ కూడా తిరిగి MCPని బలోపేతం చేయడానికి ఒక చాలా ఉత్తేజకరమైన ఒక స్ఫూర్తిని మాకందరికీ మరింతగా ఆక్సిజన్ ఇచ్చింది అన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఈ యొక్క స్ఫూర్తితోటి మేమందరూ కూడా వాస్తవంగా అనేక కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్న అనేక రాజకీయ సైద్ధాంతిక తప్పుదాలతోటి ప్రజలు ఒక న్యాయం జరగట్లేదని వాళ్ళు అసంతృప్తికి గురయ్యి ఏ బూర్జా పార్టీలో పోకుండా ప్రజెంగానే ఉండటానికి వాళ్ళు నిర్ణయించుకుంటారని కోరుతా ఉన్నాం. ఆ రకంగా మేము ఈ యొక్క పార్టీలను పరిశీలించి వస్తే అందరికీ కూడా స్వాగతిస్తామని MCPని బలోపేతం చేసుకుని ఆహ్వానిస్తున్నామని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆ రకంగా కమ్యూనిస్ట్ ఐక్యతను